హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గణేష్. ఈ 2024 వినాయక చవితి అనేది నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ వినాయక చవితికి నేను మా ఇంటి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహిద్దామని అనుకున్నాను. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. మొదటగా అయితే ఇంటి దగ్గర అయితే ఒక వినాయకుడిని అయితే చిన్నపాటి వినాయకుడిని పెట్టుకొని నేను మా అమ్మగారు వినాయకుడికి అయితే చాలా చక్కగా పూజ చేసేసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత ఇలా సింపుల్గా నీట్గా కలర్ఫుల్గా నేనైతే వినాయకుడిని డెకరేట్ చేయడం జరిగింది, చూస్తున్నారుగా. అయితే ఈ భోజనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేము క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాము. సో ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత మా అన్నయ్య స్నేహితులు వాళ్ళు వచ్చి నాకు కొంచెం సహాయం చేశారు. సో స్వీటు, పులిహోర, బిర్యానీ, రైతా అండ్ ఒక గ్రేవీ కర్రీ అండ్ ఇలా దేవుణ్ణి మనం అలంకరించుకుంటున్నాం కదా. సో ఒక పెరుగు, అన్నం, సాంబారు, పచ్చడి ఇలా సింపుల్గా అయితే నేను అయితే ప్లాన్ చేశాను. సో ఆ రోజు కొద్దిపాటి వర్షం పడుతుంది. సో వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ వినాయకుడి దయ వల్ల, విఘ్నేశ్వరుడి అనుగ్రహం వల్ల మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా అన్నదాన కార్యక్రమం అనేది చాలా విజయవంతమైంది. సో మేము ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాకు అది చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. సో ఇట్లా అయితే మనకు జరిగింది. సో అదే రోజు సాయంత్రాన్ని వినాయకుడిని మేము నిమజ్జనం చేద్దామని మా ఇంటి దగ్గరలో ఉన్న వైజాగ్ బీచ్ ఏదైతే ఉందో వైజాగ్ బీచ్లో నిమజ్జనం చేద్దామని నేను బీచ్ దగ్గరికి వినాయకుడిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేసే ముందు ఒక పూజ చేయాలి కాబట్టి అప్పుడు కూడా ఒక పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంతలో మా మావయ్య, మా అక్క వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు. పూజ చేసుకొని ఇంకా మా మావయ్య, నేను విగ్రహాలను నిమజ్జనం చేద్దామని సముద్రంలోకి అయితే తీసుకువెళ్ళాము. సో అలా నెమ్మదిగా అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే సముద్రం అనేది వర్షం పడుతుంది కాబట్టి మమ్మల్ని ఎవరిని తొందరగా అంత ఎక్కువ లోపలికి పోనివ్వలేదు. అయినప్పటికీ కూడా కొంత లోపలికి వెళ్ళి అయితే మేము నిమజ్జనం అయితే చేసేసాను వినాయకుడిని. నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది, చాలా విజయవంతంగా జరిగింది, ఎటువంటి లోటు లేకుండా. సో మళ్ళీ ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తే ఇలాగే అన్నదానం చేయాలని కూడా నాకు చాలా అనిపించింది. ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ప్రతి సంవత్సరం చేస్తాను.